ఏబిసిడి వర్గీకరణ అనేది మాదిగమ్మ 59 కులాల అన్నదమ్ముల పంచాయతీకి అండగా వచ్చిన నా బీసీ సంఘాలకు, ఎస్టీ సంఘాలకు, ముస్లిం సంఘాలకు, హిందూ సంఘాలకు, బ్రాహ్మణ సంఘాలకు, రెడ్డి సంఘాలకు, రాజకీయ పార్టీలకు, కవులు, కళాకారులకు, రాజకీయ నాయకులకు, కులాలకు, మతాలకు అతీతంగా ఏబిసిడి వర్గీకరణ పోరాటానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణ చేసుకోవచ్చు అనే సూచన సలహాలు ఇచ్చినందుకు ఆ న్యాయమూర్తులకు భారతదేశం తెలంగాణ వైపు చూసేటట్టుగా రేవంత్ రెడ్డి గారి సర్కారు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణను ఆమోదించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము. వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి వర్గీకరణ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 30 ఏళ్లుగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడిపిస్తూ తన జీవితాన్ని వర్గీకరణ కోసం త్యాగం చేసినటువంటి మా మందకృష్ణ మాదిగన్న గారికి, ఆ ఉద్యమంలో అమరులైన అమరవీరులకు, వారి కుటుంబాలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.